ఎందుకురా నా మాట వినరు? ఎన్నిసార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. ఎంత పనిచేశారా మీరు? బుద్ధుందా మీకు? అస్సలు బాగుపడరు. ఏంటి ఏంటి ఏంట్రా చూస్తున్నావు? ఇప్పుడు అమ్మకి ఏమైనా అయిందంటే నేను చంపేస్తాను. ఏంట్రా మాట్లాడు? జవాబు చెప్పరా. తను విషం తాగిందిరా. ఇప్పుడు ఏదైనా అయిందంటే ఏం చేస్తావురా? చెడిపోవాలనుకున్నవాడు ఎక్కడున్నా చెడిపోతాడు. నువ్వు వాడిని చంపేసి జైల్లో పోయి కూర్చుంటే నేనెందుకురా ఇంకా ప్రాణాలతో ఉండడం చెప్పు? అందుకే పైకి పోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నా తలరాత ఇంకా ప్రాణాలతో ఉన్నాను. ఆ చావు కూడా నన్ను రానివ్వట్లేదు. ఈ భూమికి ఇంకా నేను భారంగా ఎందుకు ఉండాలని, ఇంకా నేను ఎన్నెన్ని దారుణాలు చూడాలని. నువ్వు మాట్లాడకరా. నీ కళ్ళ ముందు నేను చచ్చిపోతాను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేమైనా చేసుకోరా. నడవరా రే. ఎవరు ఉండక్కర్లేదు. పదండ్రా, పదండి. డైరెక్ట్ గా కలిస్తే నాతో ఏదో విషయం చెప్పాలన్నారు కదా, ఏంటది? అదేంటో గాని వీళ్ళకు ఒక పేరుంది కదా, పెద్దింటి పిల్లలు, డబ్బున్న పిల్లలు, విఐపి పిల్లలు, సెలబ్రిటీ పిల్లలు. వీళ్ళు ఏ డ్రగ్ తీసుకున్నారో వాళ్ళని మీరు అడిగారా? బ్రౌన్ షుగర్, LSD, MDMA, ఎక్స్టసీ, కోకెయిన్. వీళ్ళ అమ్మా నాన్న దగ్గర వీళ్ళు చనిపోయారని అలా అని ఫోన్ చేస్తే మేము అసలు చూడ్డానికి రామని చెప్పారు. ఈ డ్రగ్స్ ను డిస్ట్రిబ్యూట్ చేసింది కొంతమంది నైజీరియన్స్. ఇలా చూడండి, వీళ్ళంతా హై క్లాస్ ఫ్యామిలీస్. వీళ్ళందరికీ ఏ క్లాస్ గంజాయి దొరుకుతుంది. దాని పేరు కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. పర్పుల్, మ్యాంగో, శీలావతి, హైడ్రో. సార్ వీళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. బాగా డబ్బున్న పిల్లలకి ఇచ్చిన తర్వాత బ్యాలెన్స్ స్టాక్ ఉంటుంది కదా, ఆ గంజా, దానికి టెంపర్ ఉండదు. ఆ గంజాయిని ఈ పోరంబోకు వెధవులున్నారు కదా, ర్యాట్ పాయిజన్, పెయిన్ కిల్లర్స్, అందులో మిక్స్ చేస్తారు. ఎందుకు? ఇమ్మీడియట్ గా మత్తు ఎక్కడానికి. అది 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 దాని పేరేంటి? మెడిసిన్ డంప్. ఈ డ్రగ్ కు సంబంధించిన మీ డిపార్ట్మెంట్ లో ఉన్న కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కి కంప్లైంట్ ఇస్తాం. ఏ ప్రూఫ్ తో మీరు కంప్లైంట్ ఫైల్ చేయబోతున్నారు? ప్రూఫ్ సుమన్ తన చావుకి కారణం 10 మిల్లీగ్రామ్ టైడల్ అనే మాత్ర. క్యాన్సర్ పేషెంట్ కి పెయిన్ కిల్లర్ గా ఇచ్చే మాత్ర అది. మన ఊళ్ళో పెరుగుతున్న నెంబర్ 1 కొత్త బిజినెస్. దాని కెమికల్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా సార్? అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క ఇలా ఎవ్వరూ తెలీదు సార్. పోలీసులు మాత్రం తెలుస్తారా? ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు దాన్ని ఇవ్వరు. అందుచేతే ఆ కుర్రాడి ప్రాణాలు పోయే. ఆ చావుకి కారణమైన మెడికల్ షాప్ ని ఇమీడియట్ గా మూసేయండి. వాడి లైసెన్స్ క్యాన్సిల్ చేయండి. అలా చెయ్యలేకపోతే ఇండైరెక్ట్ గా బయో వారికి మీరే పర్మిషన్ ఇచ్చిన వారు అవుతారు. మమ్మల్ని నమ్ముకున్న మా అమ్మ నాన్నకి మేము చాలా పెద్ద ద్రోహం చేశాం. ఈ ప్రపంచంలో ఉన్న ఎటువంటి యంగ్స్టర్స్ కి ఇలాంటి సమస్య రాకూడదు సార్. సార్ ఒకే ఒక్క నిమిషం నా ఫోన్ ఇస్తారా ప్లీజ్? ఎలా ఉన్నారా గంజా కొట్టి నా కొడకల్లారా, రండి. సరే ఒకేసారి బయలుదేరి వచ్చారు. బాధపడకుండా అందరినీ బుల్లెట్ ట్రైన్ లో పంపుతాం. సౌండ్ ఉండదు, పొగ కూడా ఉండదు. ఇది అంతలా వ్యాపించక ముందే ప్రారంభంలోనే దీనికి ఒక ముగింపు ఇవ్వాలి సార్. ఈ పాన్ షాప్ లో కిళ్ళీలు కొడుతూ ఉంటారు కదా, అలా కాదు సార్. మటన్ షాప్ లో ఖైమా కొడుతూ ఉంటాడు కదా సార్, అలా ఖైమా కింద కొట్టేయాలి సార్, కొట్టేయాలి సార్. తప్పు చేసామన్న బాధ నీలో కాస్తైనా లేదు కదా? లేదు. ఏ? నేను ప్రజలతో బతికేవాడు కాదు,
శవాలతో బ్రతికేవాడు. నీకు అసలు భయం అనేది ఉండదా? నన్ను చంపేస్తారని తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకు భయపడాలి? సరే, ఎప్పుడు నన్ను వేసేస్తారో చెప్పండి, దానికి ముందు ఒక షాట్ ఎత్తుకుంటా. బాగుపడాలి, మంచిగా బతకాలనే ఆశ లేదే? నాకు ఛాన్స్ ఇస్తావా? ఏంటో చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేనంటే నీకు అంత ఇష్టమారా? నా ప్రాణం నీదే, నీకోసం ఏవైనా చేస్తాను. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, అన్నకి! ఎమ్మెల్యే గారు, డ్రాగన్ మంజు, ఎమ్మెల్యే గారు. ఇన్స్పెక్టర్ ఇట్రా. ఇదే నా పవర్. ఇది ప్రజలు మీకేసిన ముష్టి సార్, కానీ నా పవర్ సంపాదించుకున్నది. నీది 5 ఏళ్లంటే నాది 35 ఏళ్లు, అంతే సార్ తేడా. ఎంత మందిని చూసుంటాం మేము. బెయిల్లోనే బయటికి వచ్చావు బాబు, కేసు ఇంకా అవ్వలేదు. ఎక్కువ మాట్లాడమనుకో బకెట్ లో ఉచ్చిపోయిస్తాం, జాగ్రత్త. కరెక్టేనా సార్? మీరు రండి సార్. ఏం చేస్తున్నారు? సైలెంట్ కొంటరా, తగ్గుతుంది. వీడు చూడ్డానికి ఎలా ఉంటాడు, కానీ మనసు వెన్న లాంటిది. ఏంటి అలా చూస్తున్నారు? తప్పండి, కొట్టండి, కొట్టండి. సార్, అమౌంట్ ఆల్రెడీ కట్టేశారు సార్. ఎవరు కట్టారు? అశ్విని అనే అమ్మాయి కట్టారు. నిన్నెవరు డబ్బులు కట్టమంది? ఏం కట్టకూడదా? అది కాదు, అంత డబ్బు నువ్వెందుకమ్మా కట్టడం? ఎందుకు? నేను మీ కుటుంబం కాదా? డబ్బు కట్టమని నేను నీకు చెప్పానా? ఎలా ఏర్పాటు చేసావు? సేటు దగ్గరికి వెళ్లి చైన్ తాకట్టు పెట్టి అయ్యో. డబ్బు ఏర్పాటు చేసిందన్నా. ఎందుకమ్మా చైన్ తాకట్టు పెట్టావు? ఏంటన్నా? అనయ్య, నువ్వు ఈ డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళి చేయని వినిపించి తీసుకురా. వెళ్ళు, వెళ్ళు. సేటు, ఇదిగో చీటి. డబ్బు పే చేస్తున్నాను, అశ్విని చైన్ ఇచ్చేయండి. ఇందులో 30,000 ఉన్నాయి. అరే భగవాన్, ఐషు, ఐషు, కొట్టానంటేనా? ఎందుకంత పని చేసావు? ఏంటి ప్రాబ్లం నీకు? చచ్చేంత ప్రాబ్లం ఏమొచ్చింది? నేను కాలేజ్ చదువుతూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ తో కలిసి గంజా కొట్టాను. బట్ ఫైనలీ సింథటిక్ డ్రగ్స్ కూడా నేను తీసుకోవడం మొదలు పెట్టాను. నేను రెగ్యులర్ గా వెళ్లే ఏంజల్ పబ్ కి ఎమ్మెల్యే కొడుకు సూర్య కూడా వస్తాడు. వాడి మీద నాకు పెద్ద క్రష్. మెల్లమెల్లగా అదే లవ్ గా మారింది. నేను చెప్పినట్టు చేస్తే వాడు నిన్ను చూసేలా చేస్తాను. వాడి కోసం నేను ఏమైనా చేస్తాను. అసలు టోర్నమెంట్ ఆడిన ఒక అమ్మాయి ఉంది, జంగ్లీ. నేను తన చేత ఆడిస్తాను. వాడిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నాను. సెబాస్టిన్ చెప్పినట్టు సూర్య కోసం డ్రగ్స్ అమ్మి పెట్టాను. ఆ తర్వాతే ఆ సెబాస్టిన్ నాతో డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నాడన్న విషయం నాకు తెలిసింది. చివరిగా నేను సెబాస్టిన్ ని చూసి ఒక్క ప్రశ్న అడిగాను. నువ్వు చెప్పినట్టు ఎప్పుడు వాడు నాతో ఐ లవ్ యు చెప్తాడు? ఏ రోజైతే నువ్వు వచ్చి నా పక్కన పడుకుంటావు, నెక్స్ట్ డే వాడి చేత చెప్పిస్తాను. బట్ రిపీటెడ్ గా నాకు కాల్స్ చేస్తూనే ఉన్నాడు. హలో, ఇప్పుడు నీకు 2 ఆప్షన్సే ఉన్నాయి. ఒకటి నాతో పడుకోవాలి, లేదా 50 లక్షలు రెడీ చేసుకోవాలి. అలాగే నీ ఫోన్ నంబర్ నాకు ఇచ్చేసేయ్, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఎందుకంటే ఇక ఆ నంబర్కి ఫోన్ చేసేది పెడ్లర్స్ అయి ఉంటారు, లేదా పోలీసులు అయి ఉంటారు. రేపు నేను చెప్పే స్పాట్ కి డబ్బులు తీసుకొచ్చి బీమాతో చెప్పి ఎలాగైనా ఏ సేటు, బీమా 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 అంటూ ఎందుకయ్యా చేస్తావు? చెడు విషయాలకు మాత్రమే బీమా అవసరం, మంచి విషయాలకు అవసరం లేదే. పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వయ్యా. రారా నువ్వు. సార్ మీ కాళ్ళకు మొక్కుతాను సార్.